హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే ఐఫోన్ 17 Pro దాని టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ వీడియోలో అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మధ్యాహ్నం అయితే స్కిప్ చేస్తే మాత్రం ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీరైతే మిస్ అయిపోతారు. కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మరి ఇకనైతే మనం అయితే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే మనకి ఐఫోన్ 17 Pro. మరి ఈసారి అయితే కలర్ అయితే బాగున్నది. మరి ఈసారి కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చింది. మరి ఈ కలర్ అయితే మీకు ఎట్లా అనిపించినా మీరు అయితే కిందనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది చెప్పండి. నాకైతే బాగా నచ్చింది మరి కలర్ అయితే. ఇంకా మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే కూడా ఇచ్చింది. 6.7 inches LTPO ప్యానల్ 1.5K డిస్ప్లే. మరి దీంట్లో అయితే మనకైతే ఇచ్చింది. పీక్ బ్రైట్నెస్ అయితే 3000 nits అయితే ఇచ్చింది మనకి ఈ ఫోన్లో అయితే. మనకైతే సిరమిక్ షీల్డ్ 2 సపోర్ట్ కూడా ఇచ్చిండు. ఫ్రంట్ బ్యాక్ అయితే మనకి ఇంకా ఇది యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ కూడా ఇచ్చిండు. ఇంకా మనకి దీంట్లో అయితే ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే మనం అయితే ఆన్ అయితే చేసుకోవడం. మరి సెట్టింగ్స్లోకి అయితే వచ్చేసి మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఆన్ అయితే చేసినాం. ఇప్పుడైతే దీని ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చింది. మరి మనం వాల్పేపర్ ఎట్లా పెట్టుకుంటామో దీని ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మనకి అట్లనే వస్తుంది. మరి ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే మనకైతే కొన్ని అయితే ఉన్నాయి. ఇంకా లిక్విడ్ గ్లాస్ అయితే ఇచ్చింది మనకి. లిక్విడ్ గ్లాస్ యానిమేషన్ ఇది అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. మరి ఐఫోన్స్లలో ఇంకొంచెం అయితే ఆప్టిమైజ్ అయితే కావాలి. మరి కొంచెం అప్డేట్స్ అయితే ఇచ్చి ఇంకొంచెం బెటర్ అయితే ఇస్తారు. ఇక దీన్ని మనకి మొత్తం ఇట్లా గ్లాస్ నిజంగా ఎట్లున్నా అట్లయితే చేసి మరి వీళ్ళైతే బాగున్నది మనకి లిక్విడ్ గ్లాస్ అయితే. మీకు ఎట్లా అనిపించిందో మరి అయితే కిందనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి అయితే చెప్పండి. మరి బాగా అనిపించింది నాకైతే. చూడండి ఎట్లా వస్తుందో మనకి సేమ్ ఇట్లా గ్లాస్ కదిలినట్టు వస్తుంది. ఇంకా దీంట్లో మనకి న్యూ వాల్పేపర్స్ కూడా ఇచ్చిళ్ళు. ఈ వాల్పేపర్ అయితే మనం ఎట్లా పెట్టామో అట్లనే యానిమేషన్ అయితే వస్తుంది. స్మూత్ యానిమేషన్స్ అయితే ఉండే దీంట్లో అయితే మనకి. చూడండి ఎంత మంచిగా వస్తుందో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మనకి. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది నాకైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. మీకు ఎట్లా అనిపించిందో మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. మరి మనమైతే ఇప్పుడైతే సెట్టింగ్స్లోకి వచ్చేసి కొన్ని కస్టమైజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి అయితే చూద్దాం. మరి వాల్పేపర్ కస్టమైజ్ ఆప్షన్స్ అయితే ఇవన్నీ అయితే ఉన్నాయి. మనం అయితే ఇవన్నిట్లో మీరు అయితే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇట్లా క్లాక్ని కూడా మనం అయితే పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు. ఇట్లా లడ్డు కావాలనుకుంటే లడ్డు చేసుకోవచ్చు. బక్క కావాలనుకుంటే బక్క కూడా వేసుకోవచ్చు మనం అయితే క్లాక్ని అయితే. దీంట్లో ఇంకా మనకి వేరే ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మనకి చాలానే ఉన్నాయి. ఇంకా క్లాక్ని అయితే మనం అయితే నార్మల్గా పెట్టేసినాం. ఇంకా మనకైతే బిల్డింగ్ అయితే కొంచెం ఇట్లా కదిలినట్టు అయితే ఉంటుంది. 3D ఎఫెక్ట్ కూడా ఉంటుంది మనకి దీంట్లో అయితే. చూడండి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది 3D ఎఫెక్ట్ అయితే. ఇది బాగా అనిపించింది. మరి మీకు ఎట్లా అనిపించిందో మీరు అయితే కిందనైతే కామెంట్ చేసేది చెప్పండి. మరి మనకు నోటిఫికేషన్స్ అయితే వచ్చినప్పుడు అయితే మనకి క్లాక్ చూడండి పెద్దగా ఇట్లా చిన్నగా అవుతుంది. కానీ ఎన్ని నోటిఫికేషన్స్ ఇట్లా పైగా అంటే చిన్నగా అవుతుంది. మళ్ళీ ఇట్లా కిందిగా అంటే పెద్దగా అవుతుంది మనకి క్లాక్ అయితే. అది కూడా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మనకైతే ఐకాన్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. మరి ఐకాన్ ప్యాక్స్ కూడా మీరు అయితే కస్టమైజ్ చేసుకోవడానికి చేసుకోవచ్చు. ఒక 4 అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో మీకు అయితే ఏదైతే నచ్చితే అదైతే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మరి మీ ఇష్టం. ఇంకా గ్లాసెస్ కూడా ఇచ్చిళ్ళు మనకి. గ్లాస్ థీమ్లో ఐకాన్ ప్యాక్ అయితే ఇచ్చిళ్ళు. అదొకసారి ట్రై అయితే చేయండి. మరి మీరైతే ఇది కూడా బాగున్నది మరి గ్లాస్ థీమ్లో ఐకాన్ ప్యాక్ అయితే. ఇంకొకటి బ్లూ కలర్లో ఉన్నది. మరి దీని అయితే కలర్ కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మరి మీకు ఇష్టం ఉన్నట్టయితే. ఇంకా మనకైతే ఐకాన్స్ అయితే మనకి నేమ్ తీసేయాలనుకుంటే నేమ్ కూడా తీసేయచ్చు. నేమ్ అయితే ఏమవుతుంది అది కూడా వేయాలని కూడా చేయొచ్చు. ఇంకా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి దీంట్లో మనకి. ఆండ్రాయిడ్లో వర్క్ అయినట్టుగా మనకి దీంట్లో అంత యాక్యురేట్గా అయితే వర్క్ అయితే అవుతలేదు. మరి సర్కిట్లు సెర్చ్ చేయాలంటే మనం అయితే స్క్రీన్ షాట్ అయితే తీయాలి. దాని తర్వాత మనం అయితే సర్కిట్లు సెర్చ్ అయితే చేయొచ్చు. దీంట్లో అయితే మనకి ఆండ్రాయిడ్లో స్క్రీన్ షాట్ చేయని అవసరం లేదు. డైరెక్ట్ మనం సర్కిట్లు సెర్చ్ అయితే చేయొచ్చు. మరి ఇక దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే వచ్చేస్తుంది. మరి కాకపోతే దీంట్లో లోడింగ్ టైం కూడా కొంచెం సేపు అయితే తీసుకుంటుంది. మరి ఆండ్రాయిడ్లో మనకు ఫాస్ట్గా లోడ్ అయితే అయిపోతుంది. మరి ఇంకా మనకి ఇంకా సర్కిల్ సర్చ్ చేయాలనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మనకి కెమెరాని అయితే ఓపెన్ అయితే చేసి మనం ఫోటోని అయితే క్లిక్ చేసి దాన్ని అయితే సర్కిల్ సర్చ్ కూడా చేయొచ్చు. మనమైతే దాని గురించి కూడా మనకైతే మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మరి బ్యాక్ సైడ్ అయితే మనకి 348 MP కెమెరాస్ అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 18 MP కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కెమెరా శాంపుల్స్ అయితే కొన్ని కెమెరా క్వాలిటీ కూడా ఈసారి బాగా ఇంప్రూవ్ అయితే చేసిళ్ళు. మరి మనకు 4K 120 FPS రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 4K 60 FPS కూడా మనకైతే ఆప్షన్ అయితే ఉన్నది. న్యూ కెమెరా రోల్ కూడా ఇచ్చింది మనకి కిందనైతే. ఇట్లా దీంట్లో కూడా మనకైతే గ్లాస్ యానిమేషన్ అయితే యాడ్ అయితే చేసిళ్ళు. ఇది కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది మన కెమెరాలో అయితే. మొత్తం ఇట్లా ప్రొఫెషనల్ కెమెరా ఇట్లా పట్టుకుంటారు అట్లనైతే డిజైన్ అయితే చేసిళ్ళు. మొత్తం అయితే మనకైతే ఫోన్ అయితే కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి దీంట్లో అయితే. అవన్నీ అయితే మీరు అయితే చూసుకోండి. ఇంకా మనకి అరౌండ్ 4000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లోనైతే బ్యాటరీ లైఫ్ అయితే ఓకే బాగానే వస్తుంది. మరి ఈవినింగ్ వరకు అయితే మనకి మంచిగా వస్తుంది బ్యాటరీ లైఫ్ అయితే. ఐఫోన్స్లలో మరి తక్కువ బ్యాటరీ ఇచ్చినా ఎక్కువ లైఫ్ టైం అయితే వస్తుంది. మరి అదే ప్లస్ పాయింట్ మనకి. ఇంకా మనకైతే 40 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది మనకు ఫోన్ అయితే. ఇంకా 30 వాట్స్ అయితే మనకైతే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మీరు వైర్లెస్ ఛార్జింగ్ కావాలనుకుంటే వైర్లెస్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు మ్యాక్సేఫ్ తోటి. మనకి ఇంకా పాపప్ యానిమేషన్స్ కూడా ఉన్నాయి మనకి దీంట్లో అయితే. అవి కూడా మీరు అయితే సెట్ అయితే చేసుకోవచ్చు. మరి ఇట్లా పాపప్ యానిమేషన్స్ అయితే ఇక ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే మనకైతే వస్తుంది. చూడండి ఎంతసేపట్లో ఎంత టైం అయితే పడుతుందని.
అట్లా మనకైతే వస్తుంది. ఇంకా దీంట్లో యాంటీ స్కోర్ అయితే 23 lakhs అయితే వచ్చింది. మనకి 13 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. 5 స్పీడ్ కూడా మనకి మంచిగా వస్తుంది. వైఫై 7 బ్లూటూత్ 6 NFC సపోర్ట్ కూడా ఉన్నది మనకి దీంట్లోనైతే. BGM అయితే మనకి 120 FPS అనలైజ్ చేస్తుంది. దీంట్లో A19 Pro చిప్ అయితే ఇచ్చింది. మరి మొత్తం యాంపీలోనే ఇదే హైయెస్ట్ చిప్. ఇక మరి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది మనకి దీంట్లో అయితే. 120 FPS అయితే స్మూత్గానే రన్ అయితే చేస్తుంది. మరి గేమింగ్ కోసం కావాలనుకుంటే మీరు ఈ ఫోన్ అయితే కంపల్సరీ తీసుకోవచ్చు. ఇక డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి మనకి ఫోన్లో అయితే. స్పీకర్స్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. హ్యాపీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది కానీ పైసలు పెట్టినప్పుడు. ఇక ఫోన్ లుక్స్ అయితే బ్యాక్ సైడ్ అయితే బాగున్నాయి. మరి ఇంకా మనకి సిమ్ అయితే ఇచ్చింది దీంట్లో. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో నచ్చితే మీరు అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.